హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 938 పాయింట్స్ ఫాల్ అయ్యి 47,410 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 271 పాయింట్స్ ఫాల్ అయ్యి 13,967 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రీసెంట్ హైస్ నుంచి నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, అలాగే బ్యాంక్ నిఫ్టీ, మెటల్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ రియాలిటీ ఇండెక్స్ ఎంతెంత ఫాలో అయ్యాయన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రెసెంట్ గ్లోబల్గా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ట్రాక్ అవుతుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే సెల్ సైడ్ వచ్చారో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి మార్కెట్లో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. మార్కెట్లో ఏమాత్రం ర్యాలీ కనిపించినా ఫర్దర్గా కూడా మార్కెట్లో సెల్ ఆఫ్ అయితే కంటిన్యూ అవుతుంది. బట్ ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఫాలో అయింది. బట్ ఎఫ్ఐఎస్ ఆ బై సైడ్ ఉన్నంత వరకు వస్తున్న కరెక్షన్స్ మళ్ళీ అగైన్ 1 or 2 days తర్వాత ఒక షార్ప్ ర్యాలీలో కవర్ అయిపోతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా సెల్ సైడ్లోకి వచ్చారు. ఈవెన్ డిఐఎస్ ఈరోజు కేవలం 3.38 crore దగ్గరగా మాత్రమే నెట్ సెల్ చేస్తే, ఎఫ్ఐఎస్ 1688 crore దగ్గరగా నెట్ సెల్ చేయడం జరిగింది. మీరు గూగుల్లో యూఎస్ ఫెడ్ అని టైప్ చేయండి. సో అమెరికాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్, ఈ మీటింగ్ ప్రెజెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మీటింగ్ ఒక అప్డేట్ అయితే మనకి రాబోతుంది. ఎలాగైతే ఆర్బీఐ వాళ్ళు ఇక్కడున్న వడ్డీ రేట్లను కంట్రోల్ చేస్తారు, యూఎస్ ఫెడ్ అమెరికాకు సంబంధించిన వడ్డీ రేట్లను కంట్రోల్ చేస్తుంటుంది. సో ప్రీవియస్గా ఈ వైరస్ కారణంగా లాక్డౌన్ అండ్ ఎకానమీ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యేసరికి వడ్డీ రేట్లను జీరోకి తీసుకొచ్చేసారనమాట. సో ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు వడ్డీ రేట్లు జీరో ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ దగ్గర డిపాజిట్ చేసేదానికంటే ఈక్విటీ, గోల్డ్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్ ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద మనీ అంతా కూడా స్టాక్ మార్కెట్స్లోకి, గోల్డ్లోకి ఫ్లో అవడం కారణంగా వాటి ప్రైజెస్లో ర్యాలీని మనం చూస్తూ వచ్చాం. కాకపోతే ప్రెసెంట్ ఎకానమీ రిలేటెడ్గా వస్తున్న నెంబర్స్ బెటర్గా ఉన్నాయి. అండ్ మ్యాక్రో డేటా కూడా, సో కంట్రీస్కి సంబంధించిన జీడిపిస్ ఇంతవరకు ఇంపాక్ట్ అవుతాయని ప్రీవియస్గా గెస్ట్ చేసినవి కాస్త ఇప్పుడు వాటికంటే తక్కువ ఇంపాక్టే ఉంటుంది, తక్కువ నెగిటివ్ ఇంపాక్టే ఉంటుందని డేటా అయితే రీసెంట్ టైమ్స్లో వస్తుంది. కాబట్టి మేబీ యూఎస్ ఫెడ్ వాళ్ళు ఈ వడ్డీ రేట్లని మారుస్తారా, 0 దగ్గర నుంచి ఈ వడ్డీ రేట్ని కొంత పెంచుతారా? ఇఫ్ ఇన్ కేస్ అలా పెంచినట్లయితే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఎఫ్ఐఎస్ పెట్టుబడులు వెనక్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీంతో ఈక్విటీస్ అలాగే గోల్డ్ ప్రైసెస్ రెండు కూడా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లని చేంజ్ చేశారు, ఇంట్రెస్ట్ రేట్లను పెంచారు అనే ఒక అప్డేట్ మాత్రం మన స్టాక్ మార్కెట్స్కి నెగిటివ్గా ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనం ప్రీవియస్ వీడియోస్ నుంచి మాట్లాడుకుంటున్నాం, ఎఫ్ఐఎస్ నెగిటివ్ సైడ్కి వస్తే మార్కెట్ రిలేటెడ్గా మనం కాషియస్గా ఉండాలి. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ది, బడ్జెట్ మనకి February 1వ తేదీ ఉంది. ఇది నేను రిపీటెడ్గా మెన్షన్ చేశాను. బడ్జెట్ రోజే కాదు, బడ్జెట్కి ముందు నుంచి కూడా మార్కెట్లో హెవీ వోల్టాలిటీ ఉంటుంది. ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు క్వాంటిటీనైనా తగ్గించండి, లేదంటే బడ్జెట్ ఎంతవరకైనా వెయిట్ చేయండి. స్టిల్ అగైన్ చెప్తున్నాను, నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి ఐపీఓ అలాట్మెంట్ ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను గ్రూప్లో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఓన్లీ యాప్లో మాత్రమే డేటా కనిపించింది. బట్ ఇప్పుడు వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుందా, దాన్ని సెలెక్ట్ చేసి పాన్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అలాట్ అయిందా లేదా అన్న స్టేటస్ వస్తుంది. ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా మార్కెట్ ఫాలో అవుతుండేసరికి ఈ ఐపీఓస్ ఒక పరిస్థితి ఏంటనేది మాట్లాడుకోవాలి. మోస్ట్లీ ఐపీఓస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఫాలో అవ్వట్లేదు. లాస్ట్ 4 daysలో మార్కెట్ అయితే ఎక్కువగానే కరెక్ట్ అయింది. కాకపోతే ఇండిగో పెయింట్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం స్టిల్ 50 దగ్గర మెయింటైన్ అవుతుంది. ఐఆర్ఎఫ్సి ఒక గ్రే మార్కెట్ ప్రీమియం <5% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియం పాజిటివ్లోనే ఉంది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 25% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. స్టవ్ క్రాఫ్ట్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం 18 to 20% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ నాల్కో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కమింగ్ డేస్లో వీళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ని బైబ్యాక్ చేయబోతున్నారంటున్నారు. వీళ్ళ షేర్స్ని 57 రూపీస్ 50 పైసలు అయితే బైబ్యాక్ చేస్తారంటున్నారు. టోటల్ 13 crore షేర్స్ని బైబ్యాక్ చేస్తారంటున్నారు. అందులో రీటైలర్స్కి 1,90 lakh షేర్స్ దగ్గరగా రిజర్వేషన్ కల్పిస్తున్నారంటున్నారు. అండ్ ఈ బైబ్యాక్ ఒక రికార్డ్ డేట్ February 8th, మీన్స్ Feb 8th కంతా కూడా ఆ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటేనే ఈ బైబ్యాక్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ప్రెసెంట్ ఇది నాల్కో రిలేటెడ్గా. నెక్స్ట్ విఆర్ఆర్ లాజిస్టిక్స్ వాళ్ళు కూడా February 6th బైబ్యాక్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారంటున్నారు. అండ్ గెయిల్ రిలేటెడ్గా బైబ్యాక్ను మనం ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం. ప్రెసెంట్ గెయిల్ 127 అరౌండ్ ట్రేడ్ అవుతుంటే వీళ్ళు బైబ్యాక్ ద్వారా 150లో అయితే షేర్స్ని కొంటారంటున్నారు. మీకు మార్కెట్లో అమ్మడానికి పాసిబిలిటీ ఉన్నా మీరు కంపెనీకి ఎప్పుడు అమ్ముతారు? కంపెనీ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ ఆఫర్ చేసినప్పుడే కదా. కాబట్టే బైబ్యాక్లో మోస్ట్లీ కంపెనీస్ కరెంట్ ట్రేడ్ అవుతున్న మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి ఆఫర్ చేస్తాయి. ఇఫ్ కంపెనీ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా కొంత ఎక్కువ పెట్టి కొనడానికి ముందుకు వస్తే డిమాండ్ అనేది ఆ బైబ్యాక్ ఎక్కువగా ఉంటుంది. ఒక బైబ్యాక్లో ఎంటైటిల్మెంట్ రేషియో ఈఆర్ అని, యాక్సెప్టెన్స్ రేషియో అని ఏఆర్ అని 2 ఉంటాయి. సో వాటి పర్సంటేజ్ కారణంగా మీ దగ్గర ఉన్న షేర్స్లో ఎంత % కంపెనీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని డిసైడ్ అవుతుంది. సో ప్రెసెంట్ నాల్కో రిలేటెడ్గా యాక్సెప్టెన్స్ రేషియో 30% దగ్గరగా ఉంది. గేల్ రిలేటెడ్గా 35 to 40 దగ్గరగా ఉంది. మీన్స్ మీ దగ్గర ఒక 100 ఉంటే 40 షేర్స్ దగ్గరగా మాత్రమే కంపెనీ తీసుకుంటుంది అనమాట. ఆ షేర్స్ అన్నీ కూడా కంపెనీ తీసుకుంటుందని ఏ బైబ్యాక్లో కూడా పార్టిసిపేట్ చేయకండి. సర్టెన్ పోర్షన్ మాత్రమే కంపెనీస్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ రిలేటెడ్గా రైట్స్ ఇష్యూ రిలేటెడ్గా డేటాను మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. అండ్ ఎవరైతే ఈ కంపెనీలో షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఆర్ఈ షేర్స్, రైట్ ఎంటైటిల్మెంట్ షేర్స్ అనేవి
ఆల్రెడీ వాళ్ళకి వస్తున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయినా వచ్చి ఉండాలి, మెయిల్ ద్వారా, SMS ద్వారా. అండ్ ఈవెన్ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో చూసుకున్నా బిఫోర్ February 1st అవైతే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తాయి. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈవెన్ L&T ఫైనాన్స్ అనే కాదు, ప్రీవియస్గా ఈ రైట్స్ ఇష్యూ అయినా సరే మీరు హోల్డ్ చేసిన కంపెనీ తీసుకొస్తుంటే మీకు RE షేర్స్ అనేవి మీ డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో RE షేర్స్ అంటే ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఈ రైట్స్ ఇష్యూలో మీకు పార్టిసిపేట్ చేయడానికి అవి మీ దగ్గర ఉన్న పాస్ అనమాట. అలాగే రైట్స్ ఇష్యూలో మార్కెట్ నుంచి కొనుక్కోకుండా కంపెనీ దగ్గర నుంచి మీరు షేర్స్ ఎందుకు కొనుక్కోవాలి? కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా కంపెనీ తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తుంది కాబట్టి. మరి తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తుంటే అందరూ వెళ్ళి కొనడానికి ప్రయత్నిస్తారు కదా, కాబట్టే వాళ్ళకి ఒక పాస్ ఇస్తుందన్నమాట. సో ఎవరి దగ్గర అయితే ఆ పాస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే షేర్స్ కొనడానికి ఎలిజిబుల్ అవుతారు. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆ RE షేర్స్ని ఓపెన్ మార్కెట్లో సెల్ చేసేయడం. సెకండ్ ఆప్షన్ RE షేర్స్తో మీరు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం. సో ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే, స్పెషల్లీ L&T ఫైనాన్స్ రిలేటెడ్గా రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఓపెన్ అవుతుందో అగైన్ నేను ఈ వెబ్సైట్ ఒక లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ February 1st నుంచి February 15th వరకు ఉంటుంది L&T ఫైనాన్స్ ఒక రైట్స్ ఇష్యూ. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్టెల్ వాళ్ళు ఇంట్రాడేలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. రేపు ఎయిర్టెల్ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు అంటున్నారు. సో మార్కెట్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళ ప్లాన్ ప్రైజెస్ ఎంత % పెంచబోతున్నారో రేపు అప్డేట్ చేస్తారని. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నా సరే అది ఎయిర్టెల్ స్టాక్ ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో రేపు ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చే అనౌన్స్మెంట్స్ని కొంత జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో నెక్స్ట్ 6 monthsలో US FDA వాళ్ళు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రిలేటెడ్గా ఇన్స్పెక్షన్స్ చేయబోతున్నారు. సో ఆ ఇన్స్పెక్షన్స్లో ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ బిజినెస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రిలేటెడ్గా మేమైతే కొంత నెగిటివ్ వ్యూలోనే ఉన్నాం. బికాస్ US FDA నార్మ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఫెయిల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని వీళ్ళు కొంత నెగిటివ్ కామెంటరీ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ రిలేటెడ్గా చేయడం జరిగింది. దీని రిలేటెడ్గా ఇంట్రాడే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇంజెక్షన్స్ తయారు చేసి అలంబిక్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్గా US FDA వాళ్ళు ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయబోతున్నారని, ఈ వైరస్ ఇంపాక్ట్ తర్వాత ఇది ఒక ఫస్ట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ బై US FDA అని అయితే ఇక్కడ మనకు అప్డేట్ అయితే కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రిలేటెడ్గా US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేస్తారని వీళ్ళు చెప్పారంటున్నాను కదా. సో దాని రిలేటెడ్గా ఫస్ట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ మనకి అలంబిక్ ఫార్మా వాళ్ళ మీద జరుగుతుంది. ఒకవేళ పాజిటివ్గా అవుట్కమ్ ఉంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ US FDA దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ ఉన్నా ఆ స్టాక్ ప్రైసెస్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రిలేటెడ్గా US FDA ఒక అప్డేట్స్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ 1116 crores అనమాట. ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళ ప్రాఫిట్స్ అయితే తక్కువగానే ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1757 crores వీళ్ళు ప్రాఫిట్ని పోస్ట్ చేశారు. ఎంటైర్ రిజల్ట్స్లో స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ అయితే వీళ్ళ సబ్సిడరీస్ దగ్గర నుంచి మంచి గ్రోత్ కనిపించింది అనమాట. డిపాజిట్ గ్రోత్ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 11% గ్రో అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 3% గ్రో అవడం జరిగింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్తో పోల్చిన ఈ క్వార్టర్లో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎప్పుడైతే తగ్గుతుందో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అయితే మనకి పెరుగుతుంది. సో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లో కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే మనకి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళ గ్రాస్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెజెంట్ వీళ్ళు రిపోర్ట్ చేసిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3.44% అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.74%. సో ఎంటైర్ నెంబర్స్ని కంబైన్ చేస్తే మనకి పాజిటివ్గా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 13,860 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 14,180 దగ్గర. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 29,840 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 30,570 దగ్గర. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 900 పాయింట్స్ దగ్గరగా మూవ్ అయింది. బట్ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గమనిస్తే ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర దగ్గరగానే కనిపిస్తాయి. ఎందుకు ఇలా ఇచ్చానంటే ఇఫ్ ఈ లెవెల్స్ దగ్గర కూడా సస్టైన్ అవ్వకుండా అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి కూడా ఎక్కువ కరెక్షన్ మనకు కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నియర్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈవెన్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తే ఫర్దర్గా మనకి టాప్ సైడ్ ఇంకా ర్యాలీ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి నియర్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిస్తూ ఆ పాయింట్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, సో అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి మార్కెట్ ప్రయత్నిస్తుందా లేదా ఆ పాయింట్ని కూడా రెస్పెక్ట్ చేయకుండా బిలో ట్రేడ్ అవుతుందా, బిలో సస్టైన్ అవుతుందా అనే దాన్ని బట్టి మార్కెట్లో ఉన్న వీక్నెస్ ఆర్ స్ట్రెంత్ అనేది మనకు అర్థమవుతుంది. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది February 1st వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా, మీన్స్ February 4th ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే ఏ పాయింట్ దగ్గర మీన్స్ ఏ లెవెల్ దగ్గర కాల్ రైటర్స్ ఎక్కువగా కాంట్రాక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు అనేది మనం గమనిస్తే 14,200 దగ్గర, ఇంట్రాడేలో 4,700 కాంట్రాక్ట్స్ దగ్గరగా అండ్ ఓవరాల్గా 5,260 కాంట్రాక్ట్స్ దగ్గరగా
14,200 లెవెల్ దగ్గర బిల్డ్ అవుతున్నాయి కాబట్టి 14,200 ని ఇమీడియట్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బాటమ్ సైడ్ కి మూవ్ అయితే 14,000 లెవెల్ దగ్గరే ఓవరాల్ గా 8,900 కాంట్రాక్ట్స్ దగ్గరగా అండ్ ఇంట్రాడేలో కూడా 2,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అవడం జరిగింది. అగైన్ 14,000 అబోవ్ మార్కెట్ వచ్చే ప్రయత్నం చేస్తే మార్కెట్లో రికవరీ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ 14,000 లెవెల్ కిందే సస్టైన్ అయినా ఆర్ బిలో కొంత వీక్నెస్ ని చూపించిన ఆ వీక్నెస్ 13,800 వరకు కూడా కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.